హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ మేఘన. ఇదేంట్రా మళ్ళీ వచ్చేసింది, ఏందో పట్టుకొని అనుకుంటున్నారా? గుమ్మడికాయ పాయసం ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసా. ఇవి ఈ సీజన్లో అంటే సంక్రాంతి సీజన్లో అయితే చాలా అరుదుగా అయితే దొరుకుతాయండి. నేనైతే ముందుగా గుమ్మడికాయని పగలగొట్టి వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. నేనైతే గ్రీన్ కలర్గా ఉండేది తుప్పంతా తీసుకుంటున్నానండి. చాలా మందికి అది అలాగే వేస్తేనే బాగా నచ్చుతుంది, కానీ మా ఇంట్లో అలా తినరు. అందువల్ల నేను కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా వాటిని కట్ చేసుకుని ఇచ్చి నేనైతే కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నేనైతే 1/2 kg బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ బెల్లం అయితే మనం ఇప్పుడు రాయితో చిన్న చిన్నగా ముక్కలు చేసుకుందాము, పొడి చేసుకుందాము. మా ఇంట్లో అయితే స్వీట్ తక్కువ తింటారు కాబట్టి నేనైతే 1/2 kg మాత్రమే వేసుకుంటున్నాను. మీ ఇంట్లో స్వీట్ మా ఇంట్లో ఎక్కువ తింటారు అని అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కొట్టుకున్న బెల్లం అయితే నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ కానీ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అయితే చేస్తుంది. బెల్లం అయితే వేసుకొని ఇచ్చి నేనైతే లవంగాలు అయితే వేసుకుంటున్నాను. నేనైతే 2 వేసుకున్నాను. ఇప్పుడు 3 యాలకులు అయితే వేసుకుంటున్నాను. ఇవి నార్మల్గా స్వీట్లోకి అందరూ వేసేదే. మామూలుగా టెంపుల్లో చేసే స్వీట్కి లవంగాలు వేస్తారు. అందుకని నేను కొంచెం టేస్ట్ బాగా రావాలని లవంగాలు అయితే వేసుకున్నాను. అంతే అండి. 1 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేయాలి. మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే గుమ్మడికాయలో ఆల్రెడీ వాటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు నేను గుమ్మడికాయ పాయసంలోకి అయితే నేను శనగిత్తనాల పొడి అయితే వేద్దాం అనుకున్నాను. అందువల్ల నేను ముందుగా శనగిత్తనాలు అయితే వేయించుకుంటున్నానండి. శనగిత్తనాలు అయితే వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బాదంలు అయితే వేద్దాం అనుకున్న పాయసంలోకి బాదాంలు అలాగే జీడిపప్పు ఇవి రెండు మనం బాగా రెడ్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి రెండు వేయించుకొని పెట్టుకున్న తర్వాత నేనైతే ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటున్నాను. ఇదైతే నెయ్యిలో వేయించుకుంటున్నానండి. బాదంలు జీడిపప్పులు ఇవి ద్రాక్షలు అయితే నెయ్యిలో వేయించుకుంటున్నాము. ఇంతకుముందు వేయించి పెట్టుకున్న శనగిత్తనాలు అయితే నేను పొట్టు తీసి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మరీ నున్నగా మిక్సీ పట్టుకోకూడదు, కొంచెం దూరగా మిక్సీ పట్టుకొని మనం పాయసంలోకి అయితే వేసుకోవాలి. ముందుగా నేనైతే పట్టుకున్న పొడిని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్గా చేసుకుంటున్నాను. అలాగే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ద్రాక్ష గోడంబి అలాగే జీడిపప్పునైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. కుక్కర్ది విజిల్ అయితే వచ్చేసిందండి. విజిల్ పోయేంత వరకు వెయిట్ చేసి మనం ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసేస్తున్నాము. చూడండి, నేనైతే ఒక గ్లాసే వాటర్ పోసాను, కానీ ఉడికినిచ్చి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. గుమ్మడికాయ వాటర్ కంటెంట్ కాబట్టి మనం ఒక గ్లాసే పోసుకుంటాము. ఎక్కువ వాటర్ పోస్తే మనం ఇంతకుముందు వేసిన బెల్లము స్వీట్ అనేది తగ్గిపోతుందండి. మనం ఇప్పుడు వాటర్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాము. మనం వాటర్ సపరేట్ చేసి పప్పు గిద్దెతో అయితే ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది పాయసం అనేది నున్నగా కావాలి కాబట్టి మనం ఇలా పప్పు గిద్దెతో ఇలా చేసుకోవాలి. అది నున్నగా ఎనిపిన తర్వాత ఇంతకుముందు నేను వాటర్ని అయితే సపరేట్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ని అయితే పోసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. ఇంతకుముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదాము ద్రాక్ష అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఇప్పుడు పాయసంలో కలిపేసుకోవాలండి. మనకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఉండే వాటర్ని అంతా పోసేసుకోవాలి. అంతే అండి, పాయసం అయితే రెడీ అయిపోయింది.